విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది బీసీలకు. సో దానికి సంబంధించిన కవిత గారు దీనికి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. కానీ కవితకి బీసీలకి సంబంధం ఏంటి అసలు? అలాగే నిన్న చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన కూడా దాడి చేయడం జరిగింది కవితకు సంబంధించిన నాయకులు. సో దీనికి మనకు చెప్పడానికి మనతో చరణ్ కౌశిక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, అసలు ఈ బీసీలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ దీనికి సెలబ్రేషన్స్ అయితే కవిత గారు చేసుకున్నారు. అసలు బీసీలకి కవితకి సంబంధం ఏంటి? అంటే ప్రధానంగా సరే సెలబ్రేషన్ చేసుకుందా, అభ్యంతరం ఏం లేదు. తను వ్యక్తిగతంగా చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీసీలు నిండా ముంచిన మాట వాస్తవం. తను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. నాకు బీఆర్ఎస్ పార్టీ సంబంధమే మళ్ళీ అంటది. తను జాగృతి ఆర్వన్లో సంబరాలు చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకన్నా కూడా కల్వకుంట్ల కవిత గారు మాత్రం బీసీ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కౌన్సిల్లో ఉన్నది, తను బీసీలకు సంబంధించిన వాయిస్ కూడా వినిపించిన మాట వాస్తవం. వాస్తవాలు ఒప్పుకోవాలా, అవాస్తవాన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు బీసీలకు ఉన్న రిజర్వేషన్ 34%, 23%. అదే కాకుండా సర్పంచ్ ఎలక్షన్ ఏకంగా 15% తక్కువ చేసి ప్రధానంగా నష్టం చేసిందే బీసీలు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ బీసీలను ఏ విధంగా అవమానించిందంటే చాలామంది కారణం లేకుండా బీఆర్ఎస్ పార్టీ పంపించి తొలగించారు, సస్పెండ్ చేసిన పరిస్థితి. ఈటల రాజేంద్ర గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారిని, విజయశాంతి గారిని, ఆల నరేంద్ర గారిని, కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని, అదే కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఏ విధంగా అవమానించారు తెలంగాణ సమాజం చూసి. అదే కాకుండా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎల్ నేత కూడా కేసీఆర్ గారు ఉన్న పరిస్థితి. ఒక రకంగానేమో బీసీలకు పదవులు వేయలేదు, ఇంకొక రకంగానే బీసీల పథకాల్లో మొత్తం పెద్ద ఎత్తున స్కామ్ జరిగిన పరిస్థితి. గొర్రెలలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, అదేవిధంగా చేపలలో స్కామ్ జరిగింది. అన్నాడు బీసీ లీడర్లంతా కూడా అవమానించి ఆ కారణంగా తొలగించారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి మీద ఎలాంటి చర్యలు బీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం లేదు, కనీసం సోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు మొసలి కన్నీరు గార్చే ప్రయత్నం, బీసీల పేరు మీద ఏదో రాజకీయంగా లబ్ధి జరగాలని చెప్పేసి తను తహదలాడుతున్నా కనపడతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించాం, 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కామారెడ్డిలో చెప్పినాం. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతి పంపినాం. తర్వాత లోకల్ బాడీకి సంబంధించి 1 year లోపు ఎలక్షన్ 3 నెలల లోపు ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు సూచనల మేరకు 1 month లోపు రిజర్వేషన్ ఖరారు చేయలేదు. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ కూడా దాని మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కల్వకుంట్ల కవిత గారు ఒక స్టాండు, బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటా ఉంది. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధిలో బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి బీసీల గురించి మాట్లాడితే ఎవరైనా తెలంగాణ సమాజం హర్షిస్తారు. ఓకే, కానీ నేను పోరాటం చేయడం వల్లనే బీసీలకు రిజర్వేషన్ అయితే ఇది ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అనేసి అంటున్నారు. ఇప్పుడు వారు పోరాటం చేసిరా తెలంగాణ సమాజానికి తెలుసు. మరి ఎందుకు 10 సంవత్సరాల కాలం పాటు మౌనంగా ఉన్నారు? ఎందుకు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాల కాలంలో బీసీలకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదు? బీసీలను అకారణంగా తొలగిస్తూ ఎందుకు మాట్లాడలేదు? బీసీలకు బడ్జెట్లో నిధులు లేకపోతే ఎందుకు మాట్లాడలే? గొర్రెల స్కామ్లో కావచ్చు, చేపలలో అవినీతి జరుగుతున్నా ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అదే కాకుండా మేము ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత జాతీయ స్థాయిలో బీసీల అంశం ఈరోజు పెద్దదైన మాట వాస్తవం. దానికి క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, తెలంగాణ రాష్ట్రంలో అయితే రేవంత్ రెడ్డి గారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు సపోర్ట్ చేయలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు బీసీలకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో బీసీలను మర్చిపోయి నిండా ముంచారు. అధికారం పోయిన తర్వాత బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు బీసీల మీద ఒక నిర్ణయం తీసుకొని జనగణనలో కులగణన పెట్టని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి చేస్తే ఏకంగా జనగణనలో కులగణన పెట్టిన పరిస్థితి. ఆనాడు గుజరాత్ రాష్ట్రంలో పట్టేదారు ఉద్యమం జరిగినప్పుడు 50% సీలింగ్ ఎత్తేయకుండా భారతీయ జనతా పార్టీ ఎత్తేయలేమని చెప్పిన పరిస్థితి. అయినా ఆ రోజు భారతీయ జనతా పార్టీ 70 స్థానాలు కోల్పోయే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు 2017 గెలిచిన పరిస్థితి. తర్వాత పాటిదారు ఉద్యమం కన్నా కూడా ఇప్పుడు బీసీ ఉద్యమం జాతీయ స్థాయి ఉద్యమం అయిపోయింది. రాహుల్ గాంధీ గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, ఇండియా కూడా మాట్లాడుతుంది. కాబట్టి బీసీల పేరు మీద రాజకీయం చేస్తే 4 ఓట్లు వస్తాయని చెప్పేసి గ్రహించే బీసీల జపం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నా కనపడతాం. ఓకే, నిన్న చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న ఆఫీస్ దానిపైన దాడి అయితే జరిగింది. సో దీనికి మీరేం ఇప్పుడు దాడుల సంస్కృతికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ స్వాగతించదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వాగతించదు.
దాడులను సంస్కృతిని మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న తీర్మార్ మల్లన్న క్యూనిస్ మీద జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీగా ఖండించడం, ప్రభుత్వంగా పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాకపోతే మొన్న మహాటి మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసినప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీగా ఖండించినాం. తర్వాత ఏబిఎన్ మీద పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీగా ఖండించినాం. ఖచ్చితంగా దాడుల సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ విరుద్ధం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, చట్టాన్ని లోబడి మాత్రమే పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అదే కాకుండా ఒక మహిళను అవమానకరంగా మాట్లాడితే దాన్ని కూడా ఖండించినాం మేము. ఎందుకంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఒక మహిళ పట్ల తీర్మానం మాట్లాడడానికి కూడా మేము తీవ్రంగా ఖండించినాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదు. అదేవిధంగా మహిళలను అగౌరవపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా దాన్ని తప్పుగానే భావించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఖండించినాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుండాలని చెప్పి కోరుకుంటాం. అతి ప్రజాస్వామ్యం ఏది కూడా మంచిది కాదు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలా, సమాజానికి ఉపయోగకరంగా ఉండాలా, అది బీసీలకు చేయూత ఇచ్చే విధంగా ఉండాలి తప్ప అనవసరంగా కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ కావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదే కాక ఇద్దరు ఎమ్మెల్సీల మధ్యన పంచాయతీ తెలంగాణ సమాజానికి చుట్టే ప్రయత్నం, బీసీల మొత్తానికి ఆపాదించే ప్రయత్నం, ఈ అంశాన్ని మహిళలకు ఆపాదించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ దాడుల సంస్కృతి మంచిది కాదు. అదేవిధంగా మహిళలను అగౌరవపరిచయంగా ఎవరు మాట్లాడినా కూడా మేము ఖండించాం. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మొత్తం కూడా బీసీలకు మహిళలకు ఆపాదించని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుతాం. ఓకే, రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ రాదు, వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అనేసి అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు ఎందుకంటే 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ 37% ఉన్న ఓటు బ్యాంకు 23%, దాదాపు 17% తగ్గిన పరిస్థితి. ఎంపీ ఎలక్షన్లో ఘోరమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటా ఉంది. 2005లో పార్టీ పెట్టినప్పుడు 5 ఎంపీలు, 2009లో 2, 2014 వస్తారా 11 మంది, 2019లో 9 మంది, ఈరోజు గుండు 0. 7 స్థానాల్లో డివైడ్ అయిన పరిస్థితి. మహిబాద్ ఖమ్మంలో మాత్రమే సెకండ్ వచ్చిన పరిస్థితి. తర్వాత ఏదైనా కంటోన్మెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయింది. అదేవిధంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్లో పోటీ చేయలేని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ చాలా పతాక స్థాయికి చేరుకున్నది. వాళ్ళ ఎగ్జిస్టెన్సీ లోపంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏదో సాధించాలా, ఏదో జరగబోతుందని చెప్పేసి సోషల్ మీడియా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేసే ప్రయత్నం వారు చేస్తాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటివరకు 417 హామీలు ఇస్తే దాదాపు 180 హామీలు దేశంలో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని అద్భుతమైన పథకాలు అమలు కావడం లేదు. 6 కిలోలు సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా రైతు కూలీలకు రైతు భరోసా కావచ్చు, రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు ఒకేసారి కావచ్చు, మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం చాలా అద్భుతమైన పథకాలు కూడా వారి కోసం ప్రవేశపెట్టింది. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఈరోజు రేషన్ కార్డులు కావచ్చు, ఏ అంశం మీదైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విద్యా, వైద్యం, సేద్యం, అప్పులైనా, మీరు చేసినటువంటి పరిపాలన అయినా, మా పరిపాలన అయినా, ప్రజాస్వామ్యమైనా, ఉద్యమకారుల ఆకాంక్ష అయినా, తెలంగాణ డెవలప్మెంట్ అయినా, ఉద్యోగాలైనా అన్నిటిపై చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించిన పరిస్థితి, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఆనాడు అసెంబ్లీలో మైక్ కట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన సాగించరు, ప్రజలను తప్పుదారి పట్టించారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా మేల్కొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎంపీల కాంగ్రెస్ పార్టీ దాదాపు 8 ఎంపీలు, 5 ఎంపీలు పెరిగిన పరిస్థితి. కంటోన్మెంట్లో గెలిచినాం. రేపు జూబ్లీ ఎలక్షన్లో గెలవబోతా ఉన్నాం. లోకల్ బాడీ కావచ్చు, ఎంపీటీ, సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇంకా 5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకున్నది. జాతీయ స్థాయిలో బీసీల రిజర్వేషన్ అవ్వాలని కోరుకుంటున్నాం. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ గారు పోరాటానికి సిద్ధమైండు. బీసీల అంశాన్ని జాతీయ స్థాయి అంశమైంది. డీలిమిటేషన్ విషయంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ అంశం కూడా జాతీయ స్థాయి ఇష్యూ అయింది. అన్ని రాష్ట్రాలు ర్యాండంగా 20% పెంచుతానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి. కాబట్టి ఏ అంశమైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు లేవనైతే జాతీయ అంశం అవుతా ఉంది. అదే కాదు రాజ్యాంగం రద్దు చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుందంటే 63 స్థానాలు తగ్గిన పరిస్థితి. కాబట్టి సింధూరు ఆపరేషన్ ఫెయిల్ అయిందంటే ఏకంగా జనగణనలో కులగణన తీసుకొచ్చిన పరిస్థితి. రేపు భారతీయ జనతా పార్టీ బలైన పడతా ఉంటే బీసీ చట్టసభలో రిజర్వేషన్ కూడా వచ్చే అవకాశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం, డెవలప్మెంట్ ఓరియంటెడ్ మాత్రం రాజకీయాలు చేస్తూ రాజకీయ కక్ష కార్యక్రమాలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. Subscribe us and press the bell icon for more interesting updates.